ప్రస్తుత భారతదేశంలో అనగా ముఖ్యంగా భారతదేశ చరిత్ర వెనుకకైతే పోతనేమో కానీ బాబ్రీ మసీదు విధ్వంసం 1992 డిసెంబర్ 6వ తేదీ నుండి మొదలు పెట్టుకుంటే గుజరాత్లో జరిగినటువంటి గోద్రా నరమేధము ఫిబ్రవరి 2002లో జరిపిన దాన్ని దృష్టిలో పెట్టుకొని సిఏఏ ఎన్ఆర్సి 2019లో తీసుకొచ్చినటువంటి ఆ యొక్క చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రదర్శనలను దృష్టిలో పెట్టుకొని ఎస్ఐఆర్ ప్రారంభించినటువంటి బీహార్ రాష్ట్రం నుండి వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి బీజేపీ మరియు ముస్లిం వ్యతిరేక పని ప్రచారము మరియు ప్లాన్ కుట్ర ఇవన్నీ అమలు చేస్తున్నటువంటి ఈ దేశంలో 14-15% ఉన్నటువంటి ముస్లిం సమాజం ఈ యొక్క ధోరణులను అనగా 1972 నుండి మొదలు పెట్టుకుంటే బెంగాల్లో ఇక్కడ ఇటీవల జరిగినటువంటి హింసాకాండే కానీ ఓటమి కానీ అక్కడ ఉన్నటువంటి టీఎంసీ పార్టీకి ఏ ముస్లిం సమాజం ఏ రకంగా అది రియాక్ట్ అవుతుంది ఒక్కసారి చూడాలంటే ముస్లిం సమాజము విద్య మరియు ఆర్థిక అభివృద్ధి మీద మాత్రమే తమ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్ముతుంది ఖచ్చితంగా. అనగా సాంప్రదాయబద్ధమైనటువంటి మదర్సాలకు దూరమైపోయి ఆధునిక విద్య వైపుకు మొగ్గు చూపుతున్నది. అనగా మొగ్గు చూపడానికి గల కారణాల జోలికైతే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ స్టెమ్ అనబడేటువంటి ఒక పదం ఉంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అనబడేటువంటి ఈ వీటిపై మాత్రమే యొక్క కొత్త జనరేషన్ ఇప్పటి వరకు పయనిస్తుంది. ఏమి జరుగుతుందో కూడా వాళ్ళు పట్టించుకోలేనటువంటి స్థితి. రెండవది రాజకీయ భాగస్వామ్యం. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమ గొంతును వినిపించడానికి డెమోక్రటిక్ ప్రాసెస్లో కూడా అనగా ఈ కొత్త తరం వాళ్ళు కొత్త రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు రాజకీయాలలో రావాలి, వాళ్ళు యొక్క గొంతును వినిపించాలి అనేటువంటి ప్రయత్నాలు అయితే వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. అయితే మూడవ అంశంగా సామాజిక సవాళ్లు, పెరుగుతున్నటువంటి మతపరమైనటువంటి కమ్యూనల్ పోలరైజేషన్ అండ్ వైలెన్స్, ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వివక్షను కూడా వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే తమ హక్కుల పట్ల అవగాహన పెంచుకుంటూ నడుస్తున్నారు. అటువంటి విధానాన్ని అవలంబిస్తున్నట్టుగా ఇక్కడ అర్థమవుతున్నది. మహిళా సాధికారికత పట్ల కూడా వాళ్ళు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ముస్లిం మహిళల్లో ముఖ్యంగా విద్యావంతుల శాతం పెరుగుతుంది. కావున అది వాళ్ళ యొక్క అభివృద్ధికి, ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది. కాబట్టి సానుకూలంగా ఇక్కడ వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా 1992 నుండి ఇప్పటిదాకా కూడా అవే ఉన్నాయి. సివిల్ సర్వీసెస్లో కూడా ముస్లింలు అగ్రస్థానంలోకి వస్తున్నారు. మహిళా సాధికారికత కూడా వస్తున్నది. అట్లాగే ఈ యొక్క సమాజము తమ పయనాన్ని మాత్రం ఛాలెంజ్లను ఎదుర్కొంటూ నడుస్తున్నది ముందుకు.